VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భవానీపురం ఆటో స్టాండ్ యూనియన్ లో సిఐటియు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి కార్మికులు జెండా వందనం చేశారు. సిఐటియు నాయకులు సత్యబాబు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, సమానత్వం, స్వేచ్ఛ అందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లవుతుందని అన్నారు. కార్మికులు, ప్రజలు, విద్యార్థుల ఐక్యతను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అమరవీరుల యొక్క ప్రాణాలు, భారతీయుల యొక్క పోరాట త్యాగ ఫలాలు ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. నేటి దేశానికి, దేశ స్వాతంత్రానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు ప్రమాదకరం పరిస్థితులు పాలకుల వల్ల వస్తున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అమరవీరుల యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి పాలకుల విధానాలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యవాదులకు లొంగిపోతున్నారు. అమెరికా పెత్తనాన్ని దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తూ భారతదేశాన్ని బానిస దేశంగా మార్చేదానికి, సామ్రాజ్యవాదులకి మరొకసారి దేశాన్ని తాకట్టు పెట్టేదానికి, భారతదేశాన్ని మరొకసారి సామ్రాజ్యవాదులు ప్రోత్సహించి అడ్డాగా మార్చేదానికి నరేంద్ర మోడీ చేస్తున్న కుట్రల్ని భారతీయులందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశానికి నిజమైన స్వాతంత్రం అంటే అందరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, చేయడానికి పనికి తగ్గ ఫలితం, అలాగే ఉండడానికి ఇల్లు, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం. ఇదే నిజమైన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు కళ్ళగన్నటువంటి సోషలిజం భారతదేశానికి మార్గం చూపింది. ఆ మార్గంలోనే భారతీయుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, దోపిడీ లేని రాజ్యం వస్తుంది. దానికోసం కార్మిక వర్గం తరఫున, సిఐటి తరఫున ఇక్కడ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు భవానీపురం చర్చి సెంటర్ లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్మికుల ఐక్యతని, రైతుల ఐక్యత, విద్యార్థుల ఐక్యతని, ప్రజల ఐక్యతని కాపాడుకుంటూ ఈ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ లో కుటుంబ నాయకుల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కుటుంబ నాయకులు కలిసి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ తదితరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధికి ప్రతి భారతీయుడు నిజాయితీగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలోని ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలోని కూటమి నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ ఘనంగా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం, అదేవిధంగా స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం. అనేక మంది బలిదానాలు, ప్రాణ త్యాగాలు, రక్త తర్పణలు ఆధారంగా మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ యొక్క బలిదానాలు ఇచ్చినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని మనందరూ కూడా స్మరించుకుంటూ, భావి భారత పౌరులు కూడా అందరూ కూడా స్మరించుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. భగత్ సింగ్ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, బాల గంగాధర్ తిలక్ గారు కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు, ఇలా అనేక మంది
బలిదానాల ఆధారంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అలాంటి మానవులను మనందరం కూడా తలుచుకొని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నామో, సాధించుకుంటేనే మనం ముందుకెళ్తున్నామని అనుకోకూడదు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా భారతదేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల కాలంలోని దేశాన్ని వికసిత భారతదేశం. నా పేరు శివనాగ కుమారి. నేను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ లో డ్వాక్రా మహిళగా ఉన్నాను. నేను రీసెంట్ గా ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో ఎగ్ కార్డ్ ని అప్లై చేశాను. నాకు ఈ రోజు ఆగస్టు 15 సందర్భంగా ఎగ్ కార్డు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి ద్వారా ఎగ్ కార్డు లభించింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు భవాని. నేను 35వ అంటే పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ లో ఆర్పీగా పనిచేస్తున్నాను. మా గ్రూప్ తరఫున మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి తరఫున మన బెనిఫిషియర్ అయిన రవీంద్ర గ్రూప్ లో బెనిఫిషియర్ గారు ఎగ్ కార్డుకి అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత మేము కూడా మా దగ్గరికి వచ్చింది, మేము కూడా అప్లై చేసామండి. చేసినాక ఈ శివనాగ కుమారి గారికి ఈ ఎగ్ కార్డు అనేది మన ఎమ్మెల్యే మన ఆగస్టు 15వ తారీఖున శివనాగ కుమారి గారికి అందజేయటం జరిగిందండి. మన సుజనా చౌదరి గారి చేతుల మీద కూడా ఈ అవకాశం ఇచ్చిన మన ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోడు మండలం అలిగండ్లపాడులో శ్రీ చైతన్య హై స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్లు నరేష్, నగేష్ స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్తు భారత నిర్మాణంలో విద్యార్థులు కుల మత భేదాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి దేశ సమగ్రతను చాటాలని డైరెక్టర్లు పిలుపునిచ్చారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Sikh family in Punjab on 28 September 1907. Her father name is Sherendra Krishna Singh and her mother name is విజయవాడ కానూరులో శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఉమారాణి, సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ గా అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు బాధ్యతగా కృషి చేయాలని పేర్కొన్నారు. भारत माता की just wait please. ఆచరిద్దాం, వికసిత భారత్ ను నిర్మిద్దాం. జై హింద్. ఆచరిద్దాం, వికసిత భారత్ ను నిర్మిద్దాం. వికసిత భారత్ ను నిర్మిద్దాం. జై బోలో భారత్ మాతా కి జై.
ఈ రోజున మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా 2047 నాటికి మన భారతదేశాన్ని వికసిత్ భారతదేశంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పము, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మరి నేను అనే కాడి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. నేను ఈ భారతదేశ నిర్మాణంలో అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో నేను భాగస్వాములను అవుతామని, ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో నా వంతు కృషిని తప్పకుండా నెరవేరుస్తానని నేను చెప్తున్నాను. అలాగే ఒక స్కూల్ని నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఒక ఉపాధ్యాయురాలకి ఉంటుంది. అలాగే ఆ యొక్క బాధ్యత విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి ఉపాధ్యాయుల బాధ్యతే. అలాంటి ఉపాధ్యాయులుగా మేము పిల్లల్ని తీర్చిదిద్దుతూ ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరులైనటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. నేను శ్రీరామ విద్యానికేతన పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ముందుగా పౌరులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్ను నిర్మిద్దామని ఆయన చెప్పిన మార్గంలోనే కూడా మనం నడుద్దామని అందరం కూడా కలిసికట్టుగా ప్రమాణం చేద్దాం. అదేవిధంగా మన స్వాతంత్రం రావడానికి ఎంతోమంది వీరనారులు తమ వంతు కృషిని చేశారు. అలాగే మహిళల పాత్ర ఎంతైనా ఉందని మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనం కూడా స్త్రీలందరూ కూడా అన్ని రంగాలలో పాలు పంచుకునే విధంగా ఉన్నత స్థాయిని భారతదేశ అభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అందరం కూడా మన గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆఫీస్ సిబ్బంది విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఆర్జీవో మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం, వారి కష్టఫలం ఈ రోజు మనం అనుభవించే స్వతంత్రమని, భారతదేశ పౌరులందరూ దేశ చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా ఉంటూ దేశాభివృద్ధి కృషి చేయాలని అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అట్లా ఇక్కడికి వచ్చేసిన స్కూల్ చిన్నారులకు, సీనియర్ సిటిజన్స్కు, వాకర్స్కు అందరికీ కూడా భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం, వారి కష్టఫలం ఈరోజు మనం అనుభవించే స్వాతంత్రం. అట్లాగే భారతదేశ పౌరులందరూ కూడా భారతదేశ చట్టాలను, రాజ్యాంగాన్ని అన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా ఉండాలని, సమాజ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడివాడ తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన నుండి మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ లాంటి అనేక మంది ప్రాణత్యాగాల పోరాటాలతో 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ సందర్భంగా ప్రజలకు, సామాన్యులకు, ప్రతి ఒక్కరికి చేరువగా మన సేవలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టుకో, తిరిగి పట్టుకో, రెండొద్దా? మా స్టాఫ్ అందరికీ, అలాగే ప్రజానీకానికి అందరికీ కూడా, గుడివాడ పట్టణ పౌరులు, గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మనం ఇప్పుడు జరుపుకోబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్రం అనేది మనకి 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన విముక్తి ద్వారా మనకి లభించినటువంటిది. ఈ బ్రిటిష్ పరిపాలన నుంచి మనకి దాస్య శృంఖలాలు విముక్తి చేయడానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది నాయకుల కృషి వల్ల మనకు స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించిన తేదీని 1947 ఆగస్టు 15న డిక్లేర్ చేస్తూ ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ అన్ని రకాల ప్రజలు కానీ ఎవరికి వీలుని బట్టి వాళ్ళు వారి యొక్క అవకాశాన్ని బట్టి మళ్ళీ జాతికి మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా వారి శక్తి మేరకు మనం పునరంకితం అవుతూ ప్రజలకు మరింత చేరువుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అవనిగడ్డ నియోజకవర్గ 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగాయలంకలో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ కుటుంబ నాయకులతో కలిసి 116 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కృష్ణా జిల్లాలోని అతిపెద్ద జాతీయ పతాకాన్ని నాగాయలంకలో ఎగురవేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. జాతీయ పతాక రూపశిల్పి మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని టీడీపీ ఇన్ఛార్జ్ వికృతి శ్రీనివాస్ అన్నారు. తొలుత అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక జాతీయ జెండాని నేను పుట్టిన మండలంలో చైర్మన్ మండవ బాలవర్ధనరావు గారికి, అలానే విచ్చేసినటువంటి మీకు విద్యార్థిని జాతీయ పతాకాన్ని ఈ నాగాలంకలో కృష్ణా నది ఒడ్డున నిర్మాణం చేసినందుకు అతని ముందుగా మనందరూ కూడా చేయజలపాల్సిన అవసరం. ఇది నిజంగా చాలా గౌరవదాయకం. ఎందుకంటే అతను యువకులు, అతనికి జాతీయ పతాకాన్ని ఈ విధంగా నెలకొల్పాలని ఆలోచన ఎలా వచ్చిందో నాకు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా. ఎందుకంటే ఈ తరం వారికి దేశభక్తి ప్రబోధకమైన ఆలోచన చాలా తక్కువగా ఉంది. అలాంటి సమయంలో మన జాతీయ జెండాని ఇవాళ ఆకాశాన్ని కంటేలాగా పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం తలంపు కలగడం, దాన్ని ఈ కృష్ణా నది ఒడ్డున ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే ఈ జెండాని ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో అతి పెద్ద జెండా కాకుండా కృష్ణాదేవిలో కూడా పెద్ద జెండా. ఈ జెండాని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయం గుడివాడలో మండల వ్యవసాయ శాఖ అధికారి బోలం అనంతలక్ష్మి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. వ్యవసాయ శాఖ తరపున అందరికీ 20వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2047 నాటికి మనం సాధించుకోవాల్సిన లక్ష్యాలను ప్రధానమంత్రి మోదీ సూచించారు. ఆ లక్ష్యం దిశగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా వ్యవసాయ శాఖ తరపున ప్రతి రైతు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా కృషి చేద్దామని రైతులందరూ సహకరించాలని కోరారు.
కొంచెం పక్క జరిగా ఈరోజు మనకి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా వ్యవసాయ శాఖ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. అయితే మనకి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే 2047 నాటికి మనకి సాధించుకోవాల్సిన లక్ష్యాలని మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఆల్రెడీ సూచించి ఉన్నారు. 2047 నాటికి మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం వ్యవసాయ శాఖ తరపున కూడా ప్రతి రైతు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా పయనించడానికి మేము కూడా కృషి చేస్తామని, అలాగే రైతులందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ ఎస్ మనోహర్ ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగం స్ఫూర్తి, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించిన 35 మంది అధికారులు, సిబ్బంది, సచివాలయ మెప్మా, పబ్లిక్ హెల్త్ సిబ్బందికి మెరిటోరియస్ అవార్డులు అందజేశారు. పారదర్శకంగా అంకిత భావంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ కోరారు. చల జల వితరంగా తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, నాగే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే సుబ్రహ్మణ్యం సిహెచ్ రవిబాబు వర్క్ ఇన్స్పెక్టర్, జి వెంకటేశ్వరరావు లోకల్ రిసోర్స్ పర్సన్, జి ఆదిలక్ష్మి కాకర్ల. తర్వాత అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఎంతో మంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. గతంలో ఎలా అయితే ఎవరి పోరాటం వాళ్ళు చేశారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, అనేక నిర్బంధాలకు గురయ్యారు, కానీ చివరికి కావాల్సింది సాధించినట్టే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దేశం మనకేమి ఇచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చామో చూడాలని చెప్పేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ పద్ధతిలో పనిచేయాలనేది. దాని అర్థం దేశం మనకేమి ఇవ్వలేదు అనేది కాదు, దేశం గోల్డంత ఇచ్చింది మనకి ఆల్రెడీ మన వేడుకలకు విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పురపాలక సంఘ ఉద్యోగులందరికీ, అదేవిధంగా స్కూలు విద్యార్థులకి, పట్టణ ప్రముఖులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే గానీ మనకి స్వాతంత్ర్యం రాలేదు. ఆ స్వాతంత్ర్యాన్ని వారు ఏదైతే ఆశయ సాధనల కోసం, వారు ఏ ఆశయంతో అయితే మనకి స్వేచ్ఛని ఇచ్చారో ఆ స్వేచ్ఛని మనం మంచిగా ఉపయోగించాలని, ఉన్నతంగా దాన్ని తీసుకువెళ్ళాలని, వారు ఏదైతే భారతదేశం కలలు కన్నారో భారతదేశం ఒక శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే అందరి ఆశ. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ వారి 200 సంవత్సరాల పరిపాలనలో బానిసత్వంలో ఎలాంటి స్వేచ్ఛ లేకుండా జీవించామని, మహాత్మా గాంధీ తదితర మహానుభావుడు త్యాగఫలంతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, హాస్పిటల్ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని, అనేక అవార్డులు సాధించుకున్నామని, ప్రజలకు మరింత సేవతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎం కృష్ణ దొర, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఆ రోజు అల్లూరి సీతారామరాజు 29 సంవత్సరాలకి తుపాకీ గుండుకు బలైపోయారు. అట్లాంటి వీరులు చాలా మంది, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎంతో మంది అనుభవించి అలాగే 80వ స్వాతంత్ర దినోత్సవంలో మనం అడుగుపెట్టాం. ఈ రోజున మనకి ఈ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పాలనలో, బానిసత్వంలో మనం మన యొక్క ఎలాంటి పూర్తి స్వేచ్ఛ లేకుండా చాలా బాధలు పడుతూ మన వాళ్ళ యొక్క పరిపాలనలో మనం చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నాము. అప్పుడు మన ప్రీతమ నేతలు మహాత్మా గాంధీ, అలాగే భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహామహులు మరి అనేక మంది స్వాతంత్ర సమరం కోసం పాటుపడి వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం చేశారు చాలా మంది. సో వాళ్ళందరినీ ఈ రోజున మనకి ఇంత స్వేచ్ఛావాయువులు పీల్చుకునేంత స్వాతంత్రాన్ని కల్పించిన మహానుభావులందరినీ ఈ రోజున మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మనము ఇంకా ముందుకి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మనం అందరం ప్రతిజ్ఞ చేస్తూ మన హాస్పిటల్ అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్, నర్సెస్, వైద్య సిబ్బంది అందరూ పాటుపడుతూ అదే క్రమంలో మనం చాలా అభివృద్ధి పదంలో నడిపించడం అనేది జరిగింది. అలాగే దాని సందర్భంగానే మనకి అతి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అనేది ఎన్కాస్ లక్ష్య ముస్కాన్ అనే అవార్డ్స్ కూడా మనం ప్రతిసారి ఏమైనా సాధించాలి అనుకుంటూ ప్రతిజ్ఞ చేసుకునే వాళ్ళం. దానికి మన హాస్పిటల్ వైద్య సిబ్బంది అందరూ ఒక్క తాటిపైన నడిచి అలాగే పూర్తి సహాయ సహకారాలు అందించి మన హాస్పిటల్ కి ప్రతిష్టాత్మకమైన ఎన్కాస్ లక్ష్య ముస్కాన్ అనే అవార్డ్స్ మనం తెచ్చుకోవటం, అలాగే కాయకల్ప అవార్డ్స్ 2 times తెచ్చుకోవటం, అలాగే డిఎన్బి పీజీ సీట్స్ మన హాస్పిటల్ కి రావటం, ఇవన్నీ కూడా మనందరూ. గుడివాడ 2 Town పోలీస్ స్టేషన్ లో సిఐ జిఆర్కే హనీష్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన పూర్వీకులు 200 సంవత్సరాలకు పైబడి బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసత్వంలో జీవించారని, మహాత్మా గాంధీ మరికొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేక విధాలుగా పోరాటాలు నిర్వహించి ప్రాణత్యాగం చేసి స్వతంత్రం తీసుకొచ్చారని, ఈ రోజు మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే వారి త్యాగ ఫలితమేనన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని అనునిత్యం ప్రజలకు సేవ చేస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా మంచి పేరు ప్రఖ్యాతులు పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు గుడివాడలోని ఏలూరు రోడ్ లో ఫాదర్ బ్యాంకీ ఆర్సీఎం పాఠశాలలో ఎమ్మెల్యే వెనుగన రాము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో మార్చ్ పాస్ట్ నిర్వహించి ఎమ్మెల్యేకు గౌరవ వందనం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. ఆర్సీఎం పాఠశాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో హెచ్ఎంలు జి జయమ్మ, మేరీ మ్యాక్సిని, సిస్టర్ సిసిలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Hi guys. Enam.
ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మనం 80 ఏళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్నాము అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో భారతదేశం చాలా నలిగిపోయి ఉంది. ఒక బానిసత్వం, ఆ విధంగా రాజుల కాలం నుంచి వీళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయ్యి మనకున్న మొత్తం దేశాన్ని మొత్తాన్ని కూడా గుప్పిడిలో పెట్టుకుని మన ఇండియా సంపదను చాలా వరకు దోచేసి మన ఒక బానిసల్లాగా చేసే పరిస్థితి ఉన్న రోజుల్లో మనకి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ సోల్జర్స్ కానీ వాళ్ళ ప్రాణాలు అర్పించి సంవత్సరాల తరబడి పోరాడి మనకి ఒక గాంధీజీ గారు ఒక శాంతి అనే మార్గంలో మనకి భారతదేశానికి స్వతంత్రం తెచ్చే 1940 తేడం జరిగింది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్న లైఫ్ ఇది మనది కాదు. ఇంత మనం డెమోక్రసీలో ఉండి ఇలా మనం ఉండగలుగుతున్నాము, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము, అంతా సమానంగా ఉండగలుగుతున్నాము అంటే మన పూర్వీకులు ఇండిపెండెన్స్ మన తేబట్టి వాళ్ళ ప్రాణాలు అర్పించి వాళ్ళు చేసిన కృషిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన భావితరాలకు కూడా మనం దీన్ని ఇలా ఈ రోజు జరుపుకుని ఎందుకు జరుపుకుంటున్నాము, ఎంతమంది ప్రాణాలు దీన్ని అర్పిస్తే మనం ఈ విధంగా ఫ్రీడమ్ ఉంటుంది, ఈ ఫ్రీడమ్ విలువ ఏంటి అనేది మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం తెలియజేసే విధంగా ఉండాలి. అంటే మనం ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు గట్టిగా చేసుకుంటూ ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక మిలిటన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.